వెల్కమ్ టు ఇమేజ్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో పోటెత్తిన భక్తులు సుమారు 1150 వ్రతాలు జరిగినట్లు తెలిపిన ఆలయ అధికారులు. రాయవరంలో అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామికి ఘనంగా 1,00,000 రుద్రాక్ష పూజ. కార్తీక మాసం కావడంతో పోటెత్తిన భక్తులు. అసెంబ్లీ సాక్షిగా మంత్రులు అబద్ధాలు చెబుతున్నారని వాలంటీర్ల ధర్నాల వ్యవస్థలో లేకుండా 2024 మే వరకు వేతనాలు ఎలా చెల్లించారని ఆగ్రహం. చెన్నూరు వద్ద కావలి కాలువ పూడికతీత పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి. ఘన స్వాగతం పలికిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పమిడి రవికుమార్. దగదర్తి మండలం చెన్నూరు వద్ద కావలి కాలువ పూడికతీత పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి. ఎమ్మెల్యేకు ఘనస్వాగతం పలికిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పమిడి రవికుమార్ చౌదరి. టీడీపీ నాయకులు, కార్యకర్తలు ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి కామెంట్స్కు 5 సంవత్సరాల వైసీపీ పాలనలో కావలి కాలువలో తట్ట మట్టి ఎత్తలేదు. 900 క్యూసెక్కుల నీటి లభ్యత ఉండవలసిన కావలి కాలువలో 500 క్యూసెక్కులు కూడా ఆయకట్టుకు అందడం లేదు. రాష్ట్రంలో లోటు బడ్జెట్ ఉన్నప్పటికీ 3,84,00,000 నిధులతో పూడికతీత చేపట్టాం. చిట్ట చివరి ఆయకట్టు వరకు నీరందించడమే మా లక్ష్యం. రైతు పంటలు పండించండి. సీఎంఆర్ ద్వారా కొనుగోలు కేంద్రాల్లో గిట్టుబాటు ధర కల్పిస్తాం. సంవత్సరం రోజుల్లో డిఎం అండ్ డిఆర్ ఛానల్ ద్వారా నీరు అందిస్తామని ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి రైతులకు భరోసానిచ్చారు. కావలి నియోజకవర్గానికి తలమానికమైనటువంటి కావలి కాలువ, మా కావలి నియోజకవర్గ ప్రజల పాలిట కల్పతరువు ఈ కావలి కాలువ. ఎన్నో సంవత్సరాలుగా ఈ కావలి కాలువ కింద రైతులందరూ కూడా ఆనందంగా పంటలు పండించుకుంటున్న తరుణంలో గత 5 సంవత్సరాల కాలం నుంచి కూడా ఈ కావలి కాలువ నిండా పూడిక తీయని కారణాన ఈరోజు కావలి కాలువ మొత్తం కూడా సిల్ట్తో పేరుకుపోయినటువంటి పరిస్థితుల దృష్ట్యా మా రాష్ట్ర ప్రదాత, రైతుల పాలిటి దేవుడైనటువంటి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో వారి సూచనల మేరకు, వాళ్ళ ఆలోచనల మేరకు కావలి కాలువ పూడికలు తీయాలనే ఆలోచన తలంపుతో ఈ రోజున వారు డిజాస్టర్ మేనేజ్మెంట్ మీద, అంటే ప్రభుత్వం దగ్గర నిధుల కొరత ఉన్నప్పటికీ కూడా కావలి కావలిలో ఉన్నటువంటి సిల్ట్ని తీయాలి, రైతులందరికీ కూడా నీళ్లు ఇవ్వాలనే ఆలోచనతో డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించిన నిధులను కావలి కాలువ పూడికలకు మళ్లించి ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ కింద ఈ రోజున 3,89,00,000 రూపాయలను ఈరోజు ఈ కావలి కాలువ పూడికి తీసేదానికి నిధులు వెచ్చించడం జరిగింది. ఆ సందర్భంగా ఈ రోజున ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చెన్నూరు గ్రామ పరిసరాలలో ఈరోజు కావలి కాలువకి పూడికి తీసే కార్యక్రమానికి నాంది పలికాం. ఈ సందర్భంగా కావలి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా, రైతులందరికీ కూడా తెలియజేస్తున్నాం, ఆఖరి చేను వరకు కూడా ప్రతి ఎకరాకి నీళ్లు అందించేందుకు ప్రభుత్వం, మా ప్రభుత్వ యంత్రాంగం అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. మేము కాలువల మీద తిరిగి మీకు నీళ్లు అందిస్తాం, మీరు సుభిక్షంగా పంటలు పండించుకోండి అని చెప్పి కూడా ఈ సందర్భంగా మా కావలి నియోజకవర్గ రైతాంగాన్ని అందరినీ కూడా కోరుకుంటున్నా. నీళ్ళు ఇచ్చే బాధ్యత మాది, పంటలు పండించే బాధ్యత మీది. రేపటి రోజున సీఎంఆర్ కింద ప్రభుత్వం రైతులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ధాన్యాన్ని కొనుగోలు చేసి సకాలంలో మీకు బిల్లులు చెల్లించే విధంగా కూడా ప్రభుత్వం చర్యలు తీసుకోబోతుందని కూడా ఈ విషయంగా తెలియజేస్తూ, చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ప్రకృతి పులకింతల మధ్య ఈ రాష్ట్రంలో విశాలమైనటువంటి వర్షాలు ఈరోజు మన ప్రాంతాల్లో కురుస్తున్నాయి, ఇంకా కురవబోతున్నాయి. వరుణ దేవుడి దయ మన కావలి ప్రాంతం మీద ఎనలేని విధంగా ఉంది. తప్పకుండా మన రైతులకు మంచి పంటలు పండుతాయని, వాళ్ళ ఆనంద డోలికల మధ్య మంచి పంటలు పండి వాళ్ళు సుఖ జీవితాలతో ఉంటారని మేము అందరం కూడా ఆశిస్తున్నాం.
కావలి నియోజకవర్గ ఎమ్మెల్యేగా, కావలికి కాపు దాసే వ్యక్తిగా తప్పకుండా ప్రతి ఒక్క ఎకరానికి నీళ్లు అందించే కార్యక్రమానికి నిరంతరం నా పర్యవేక్షణలో జరుగుతుందని కూడా రైతులందరికీ కూడా తెలియజేస్తూ, మీరందరూ ఆనందంగా ఉండాలి, పంటలు పండాలి, దేశానికి అన్నదాతగా మీరందరూ మిగలాలి, ఈ దేశానికి అన్నం పెట్టే రైతుల పాత్రలో కావలి నియోజక రైతులు కూడా ఉన్నారన్నటువంటి ఆలోచనకు వచ్చే విధంగా ఎప్పుడు కూడా మేము మీ వెనకే ఉంటామని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ఓం శ్రీ లక్ష్మీ గణపతి ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి. పూర్వోక్తేవం విశేషం నిష్ఠా శ్రీ లక్ష్మీ గణపతి దేవతాభ్యో నమః. ధ్యాయామి, ధ్యానం సమర్పయామి, ఆవాహయామి, ఆవాహనం సమర్పయామి. హస్తయోః సమర్పయామి, పాదయోః సమర్పయామి, పుష్పైః పూజయామి. ఓం సుముఖాయ నమః, ఓం ఏకదంతాయ నమః, ఓం కపిలాయ నమః, ఓం గజకర్ణికాయ నమః, ఓం లంబోదరాయ నమః, ఓం కేతవే నమః, ఓం గణాధ్యక్షాయ నమః, ఓం భారతీయాయ నమః. మహాధరణే మహాత్యతిష్ఠత శృంగే శృంగే యజ్ఞే యజ్ఞే విభీషణే బ్రహ్మవచ్చతః పితॄణాం శ్రోత్రం చక్షుర్మనః దేవీ హిరణ్యగర్భిణీ దేవీ ప్రసోదరీ సదనే సజ్జాయనే సీతా సముద్రవతే సావిత్రదాయకాయ నమః. శ్రీ గణపతయే నమః. ఓం హ్రీం క్లీం గణపతయే వరవరద సర్వజనం మే వశమానయ స్వాహా. లక్ష్మీ గణపతిదేవతాభ్యో నమః. సంకల్పిత సమస్త సర్వకార్య దిగ్విజయ ఫల సిద్ధిరస్తు. ఓం శ్రీ లక్ష్మీ గణపతయే నమః. నారికేళ ఖండద్వయాన్న నివేదయామి. ఓం ప్రాణపాన వ్యాన సమానాయ స్వాహా స్వాహా. పోషణం సమర్పయామి, హస్త ప్రక్షాళయామి. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల చేతుతో జిల్లాలో గ్రీన్ ఎనర్జీ రెవల్యూషన్ నాంది పలకాలని రాష్ట్ర దేవాదాయ ధర్మాదాయ శాఖ మంత్రి ఆనం నారాయణరెడ్డి కోరారు. శనివారం జెడ్పీ సాధారణ సర్వసభ్య సమావేశం చైర్పర్సన్ ఆనం అరుణం అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంత్రి ఆనం మాట్లాడుతూ విద్యుత్ ఉత్పత్తిలో కాలానుగుణంగా వస్తున్న మార్పుల్లో భాగంగా ఎటువంటి పర్యావరణ హాని కలగని సౌర విద్యుత్ ఉత్పత్తి చేయాలనేదే ప్రభుత్వ లక్ష్యమన్నారు. ప్రతి గ్రామం ఈసారి విద్యుత్ పథకాన్ని అందిపుచ్చుకొని స్వయం సమృద్ధి సాధించే దిశగా అడుగులు వేయాలన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు ఈ విషయమై చర్యలు చేపడితే పంచాయతీలు కరెంటు బిల్లులకు చెల్లించే మొత్తంను ఇతర అవసరాలను వాడుకోవచ్చన్నారు. అదేవిధంగా ప్రభుత్వం అందించే సబ్సిడీలను ఉపయోగించుకొని ప్రతి ఇంటిలో సౌర విద్యుత్ ప్యానెల్స్ ఏర్పాటు చేసుకుంటే వారి అవసరాలకు కాకుండా మిగులు విద్యుత్ను ప్రభుత్వానికి విక్రయించి ఆదాయం పొందే మార్గం ఉందన్నారు. రాజకీయ పార్టీలు అనేకం ఉన్నాయి. నాకు తెలిసిన రాజకీయ పార్టీలు బహుశా ఇక్కడ ఉన్న వాళ్ళకి ఎవరికి తెలియవు. నేను చూసిన సభలు బహుశా ఇక్కడ ఉన్నవాళ్ళు ఎవరు అన్ని సభల్లో సభ్యులుగా ఉండరు, సభ్యులుగా మాట్లాడి కూడా ఉండరు. కానీ నేను లేకుంటే హై లెవెల్ కెనాల్ ఆగిపోయింది, టెండర్ పిలిచి రద్దు చేశారు. టెండర్ ఎవరు పిలిచారు, ఎవరి సమయంలో రద్దయింది, ఇవాళ ఎవరి సమయంలో దాన్ని మళ్ళీ ముందుకు తీసుకుపోయే ప్రయత్నం జరుగుతుందో సుధాకర్ రెడ్డి గారికి అన్నీ తెలుసు. కానీ ఈ సభలో లేవనెత్తి మళ్ళీ నా చేత చెప్పించుకొని ఇవన్నీ మళ్ళీ నేను అడిగాను, ఆయన సమాధానం చెప్పాడని చెప్పే ఒక ప్రయత్నం. ఇదే
దాన్ని జిల్లా కలెక్టర్ గారు అప్పుడు ఉన్నటువంటి కలెక్టర్ గారిని అడిగితే నిధులు ఇస్తామన్నారు. నిధులు ఇచ్చారు, కట్టాం. ఇవాళ నేను కాదు అక్కడ శాసనసభ్యుడిని. ఇవాళ శాసనసభ్యులు కునుగండ్ల రామకృష్ణ గారు ఉన్నారు, లేకుంటే అక్కడ ఎంపీపీలు ఉన్నారు, లేకుంటే ఎమ్మెల్సీగా మురళి గారు ఉన్నారు, ఎంపీగా ఇవాళ వైసీపీకి సంబంధించిన వ్యక్తులే ఉంటారు అక్కడ. ఇలా ఇన్ని విధాలుగా రాజకీయ పార్టీలతో అభివృద్ధిని సాధించలేము. అభివృద్ధి చేయాలనే సంకల్పం మనసులో ఉంటే అది ఏ పార్టీలైనా కూడా చేయవచ్చు. మరి ఇప్పుడు వెంకటగిరి మండల అధ్యక్షురాలు వాళ్ళ శాసనసభ్యుని కలిసి వారి ద్వారా నాకు కూడా ఆహ్వానించారు. మీరు డేట్ ఇవ్వండి, మండల కార్యాలయం మీరు శంకుస్థాపన చేశారు, పూర్తయింది, మీరు రండి చైర్పర్సన్ గారు, మీరు అందరూ వచ్చి మండల కార్యాలయ భవనాన్ని ప్రారంభించండి అని అడిగారు. ఎప్పుడో శాసనసభ్యులు అక్కడ ఇన్ఛార్జ్ మంత్రి రెవెన్యూ మినిస్టర్ గారు ఉన్నారు, వారిద్దరు డేట్ ఇచ్చిన రోజు పోయి దాన్ని ప్రారంభిస్తాం. బాలాయపల్లిలో ఎలా ఉందో తెలియదు, భాస్కర్ రెడ్డి గారికి తెలియాలి. సైదాపురం కూడా మొదలు పెట్టి ఆపేశారు. అలాగే మన కలెక్టర్ గారు ఇప్పుడు మన పరిధిలో ఉంది సైదాపురం, కలువాయి, అలాగే రాపూర్, ఎంఆర్ఓ ఆఫీస్, సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్, ఇవన్నీ ట్రెజరీ, ఇవన్నీ మన కాంప్లెక్స్లో ఉంది. బ్యాలెన్స్ అమౌంట్ ఇవ్వలేదని చెప్పి వర్క్ స్లో అవుతుంది. ఇవ్వండి, డబ్బులు రిలీజ్ చేద్దాం. అవసరమైతే మన జిల్లా సెస్, మైనింగ్ ఫండ్స్ నుంచి ఇద్దాము. అక్కడి నుంచి ఇచ్చిన డబ్బే గత కలెక్టర్లు ఇద్దాం, ఇచ్చి పూర్తి చేద్దాం. అలాగే వెంకటగిరిలో రెవెన్యూ ఆఫీస్ శాంక్షన్ చేయించి ఇచ్చే డబ్బు. ఇవన్నీ ఎవరున్నారు ఇప్పుడు అంటున్నా? నేనున్నానా? నేను ఎమ్మెల్యేగా కూడా కాదు. అక్కడ ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ వేరే పార్టీ ఎంపీపీలు, వేరే పార్టీ జెడ్పీటీసీలు, ఎమ్మెల్యే మా పార్టీ వాళ్ళే, ఎంపీ గారు వేరే పార్టీ. అయినా అభివృద్ధిలో మేము ఎక్కడ రాజీ పట్టడం లేదు. వైనాడు ఎంపీగా ప్రియాంక గాంధీ జార్ఖండ్ అసెంబ్లీ ఎలక్షన్లో కాంగ్రెస్ పార్టీ విజయ దుందుమిప్పు మోగించిందని నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చేవూరు దేవకుమార్ రెడ్డి తెలిపారు. ఈ విజయానికి గుర్తుగా స్థానిక ఇందిరాభవన్లో నాయకులు, కార్యకర్తలు మిఠాయిలు పంచిపెట్టారు. అనంతరం బాణసంచ కాల్చారు. 4 లక్షల పైగా మెజారిటీతో వైనాడు నియోజకవర్గంలోని ప్రజలు ప్రియాంక గాంధీకి బ్రహ్మరథం పట్టారని, జార్ఖండ్ రాష్ట్రంలో సంపూర్తిగా కాంగ్రెస్ పార్టీని ఆహ్వానించారని, మహారాష్ట్ర ఎన్నికల్లో అనేక అక్రమాలకు బీజేపీ కూటమి పాల్పడిందని, రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ దేశమంతటా విజయ దుందుబి మోగిస్తుందని, న్యాయవంతమైన పాలన దేశంలో రాహుల్ గాంధీ సారథ్యంలో కాంగ్రెస్తోనే సాధ్యమన్నారు. ఈ కార్యక్రమంలో పౌరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఏటూరి శ్రీనివాసరెడ్డి, పీసీసీ మెంబర్ బాలసుధాకర్ తదితరులు పాల్గొన్నారు. कांग्रेस पार्टी जिंदाबाद, जिंदाबाद प्रियंका गांधी जिंदाबाद, जिंदाबाद राहुल गांधी जिंदाबाद, कांग्रेस पार्टी जिंदाबाद।
సిఐటియు ఆధ్వర్యంలో ఏపీ గ్రామ వార్డు వాలంటీర్ల సంఘం రంపచోడవరం ఐటీడీఏ వద్ద ఈ ధర్నాను ఉద్దేశిస్తూ సిఐటియు జిల్లా అధ్యక్షులు మట్ల వాణిశ్రీ, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు కె శాంతిరాజు, వాలంటీర్ల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి చెవలం సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీ మేరకు వాలంటీర్లను కొనసాగించి 10,000 వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. ప్రజలు ఎన్నో ఆశలతో కూటమి నేతలకు ఓట్లు వేసి గెలిపిస్తే ఇలా అబద్ధాలు చెప్పి నమ్మకాన్ని పోగొట్టుకోవద్దని, అవసరమైన వాలంటీర్లందరినీ సమీకరించి ఐటీడీఏలు, కలెక్టరేట్లు ముట్టడిస్తామని హెచ్చరించారు. ఎన్నికల ముందు చంద్రబాబు నాయుడు మేము అధికారంలోకి వస్తే గ్రామ వార్డు వాలంటీర్లు కొనసాగిస్తూ 5,000 నుండి 10,000 రూపాయల వేతనం ఇస్తామన్న హామీని అమలు చేయాలని ప్రకటించారు. బలవంతంగా రాజీనామా చేసిన వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. జిందాబాద్ జిందాబాద్ సిఐటియు జిందాబాద్ వాలంటీర్ల ఐక్యత వర్ధిల్లాలి వాలంటీర్ల ఐక్యత వర్ధిల్లాలి వాలంటీర్ల ఐక్యత వర్ధిల్లాలి వాలంటీర్ల ఐక్యత వర్ధిల్లాలి జిందాబాద్ జిందాబాద్ సిఐటియు జిందాబాద్ 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 సిఐటియు జిందాబాద్ Go!
నా పేరు చౌలం సుబ్రహ్మణ్యం ద్వారా, నేను జిల్లా వాలంటీర్ యూనియన్ అసోసియేషన్ సెక్రటరీని. మాకు గత ప్రభుత్వంలో ఎలక్షన్ జరగకముందు కూటమి ప్రభుత్వం మాకు ఎన్నికల ముందు 10,000 గౌరవ వేతనం ఇస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా ఉద్యోగ భద్రత కల్పిస్తారని చెప్పారు. తీరా నెగ్గిన తర్వాత మా మామూలు కూడా వాళ్ళు చూడలేదండి. మొన్న మంత్రి సాంఘిక శాఖ మంత్రి గారు డొక్క బాల వీరంజనేయులు గారు, మీరు అసలు విధుల్లోనే లేరు, మీకు సెక్షన్లే లేవు అని చెప్పారు. అదేవిధంగా 2023 సెప్టెంబర్ నుండి అసలు మీరు విధుల్లో లేరు. మేము విధుల్లో లేకుంటే 2000 సెప్టెంబర్ 23 నుండి ఏప్రిల్ 2024 వరకు గౌరవ వేతనాలు మాకు ఏ విధంగా చెల్లించారు. అలాగే మేము విధుల్లో లేకుంటే వాలంటీర్లు ఎలక్షన్లో పాల్గొనకూడదని ఏ రకంగా చెప్పారు. మరి విధుల్లో లేనప్పుడు మేము పాల్గొనవచ్చు కదా, అటువంటి ఎందుకు చేయలేదు? అంతే సార్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండల కేంద్రమైన రాయవరంలో తుల్య బాగా నది తీరాన వెంచేసి ఉన్న అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామికి కార్తీక మాసంను పురస్కరించుకుని ఘనంగా లక్ష రుద్రాక్ష పూజ నిర్వహించారు. మల్లిడి సుబ్రహ్మణ్యేశ్వర రెడ్డి, సత్తి ఆంజనేయ రెడ్డిల పర్యవేక్షణలో ఆలయ అర్చకులు వీరపర్తి సూర్యనారాయణ శర్మ, శివచార్య ఆధ్వర్యంలో అంట్రంగి పండు, సురేష్ శర్మ, శివచార్య బ్రహ్మత్వంలో సుమారు 10 మంది వేద పండితులు పూజలు నిర్వహించారు. గణపతి పూజ, సూర్య నమస్కారాలు, పుణ్యవాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, లక్ష్మణ రుద్రాక్ష పూజ, అన్నపూర్ణాదేవికి సహస్ర కుంకుమార్చన, జ్యోతిర్లింగార్చన, హోం పూర్ణాహుతి అనంతరం శాంతి కళ్యాణం నిర్వహించారు. అనంతరం ఆలయ కమిటీ ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ గావించారు. తేనెతో అభిషేకం చేయడం వల్ల సమస్తమైనటువంటి మనలో ఉన్న తేజస్సుని ఆపాదింపజేస్తాడు ఆ పరమేశ్వరుడు. అటువంటి తేనెతో పట్టు ప్రముఖ పుణ్యక్షేత్రమైన అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానం కార్తీక మాసం 4 ఆదివారం కావడంతో భక్తులతో పోటెత్తిన రత్నగిరి పుణ్యక్షేత్రం ఈ రద్దీ దృష్టిలో ఉంచుకున్న అధికారులు తెల్లవారుజామున 1 గంట నుండి వ్రతం టికెట్లు విక్రయించి భక్తులకు ఎటువంటి అసౌకర్యం గురి కాకుండా అన్ని ఏర్పాటు చేశారు. వ్రత విభాగం నందు, దర్శనాల నందు అన్ని విభాగాల అధికారులు భక్తులకు ఎటువంటి అసౌకర్యంకు గురి కాకుండా చేశారు. అంతేకాకుండా వ్రతాలు సుమారు 1150 వ్రతాలు జరిగినట్లు ఆలయ అధికారులు తెలిపారు.
Incoming call from Achiraju Bomadapu identified by Truecaller. ఓం సత్యదేవాయ నమః. మేము తిరుగు నుంచి వస్తున్నామండి. ఈరోజు చాలా పవిత్రమైన దినం, అందువల్ల మేము కుటుంబ సమేతంగా వచ్చి రక్తం చేసుకుని దర్శనంకి వచ్చామండి. దర్శనం చాలా బాగా జరిగింది. దర్శనం అయిపోయినా ప్రసాదం పులిహోర దద్దోజనం 2 ఇస్తున్నారండి. 2 బాగా జరిగినాయి. ప్రతి చోట కూడా దర్శనం అంతా బాగా జరిగింది. సెక్యూరిటీ కూడా చాలా బాగా చూసుకుంటున్నారు అందరినీ. జై సత్యదేవ. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో డిసెంబర్ 5న చెలికని రామారావు భవనంలో నిర్వహించే పీడీఎస్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్ జయప్రదం చేయాలని పీడీఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్ కిరణ్ కుమార్ పిలుపునిచ్చారు. పీడీఎస్ 1974 ఏర్పడి 2024 డిసెంబర్ 5కి 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా పీడీఎస్ గోల్డెన్ జూబ్లీ సెలబ్రేషన్స్ సభని రామచంద్రపురం చెలికని రామారావు భవన్లో ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. పీడీఎస్ శాస్త్రీయ విద్య లక్ష్యంగా పనిచేస్తుందని, సమసమాజ స్థాపన, దోపిడీ లేని సమాజం కోసం పనిచేస్తుందన్నారు. దేశంలో అమ్మాయిలపైన జరుగుతున్న అత్యాచారాలు జరుగుతున్నాయని, వాటిని ఖండించే బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై ఉన్నాయని అన్నారు. కేంద్రంలో రాష్ట్రంలో అనేక సమస్యలు తాండవిస్తున్నాయని, వాటిని నిర్మూలించాలని కోరారు. ఎస్ కిరణ్ కుమార్, పీడీఎస్యు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. ఈరోజు రామచంద్రపురం 4వ తరగతి ఎంప్లాయీస్ అసోసియేషన్ హాల్లో ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే, డిసెంబర్ 5వ తేదీన రామచంద్రపురంలో పీడీఎస్యు 50 సంవత్సరాల సభను జరుగుతూ ఉంది. ఈ సభను జయప్రదం చేయాలని, ఈ సభకు ముందుగా రామచంద్రపురంలో ర్యాలీ ఉంటుంది, విద్యార్థి ప్రదర్శన జరుగుతుంది. తర్వాత చెలికాని రామారావు గారి భవన్లో విద్యారంగ సమస్యల మీద, దేశంలో ఈరోజు విద్యా ప్రైవేటీకరణ, కార్పొరేటీకరణ, కాషాయకరణకి వ్యతిరేకంగా ఈరోజు పీడీఎస్ ఏమేమి విజయాలు సాధించింది, అలాగే భవిష్యత్ కార్యాచరణ ఏం రూపుదిద్దుకోవాలనే అనేక అంశాల మీద విద్యార్థి నాయకులు, అలాగే పక్కన ఉన్న తెలంగాణ రాష్ట్ర ప్రతినిధులు కూడా ఈ సభకు వస్తా ఉన్నారు ముఖ్య వక్తలుగా. కాబట్టి ఈ సభను జయప్రదం చేయాలని చెప్పి విద్యార్థి లోకానికి, అలాగే విద్యా సంస్థలకి, అలాగే మేధావర్గాలకి, లెక్చరర్స్ కి, డాక్టర్స్ కి, అలాగే ప్రొఫెసర్స్ కి, ఇంటలెక్చువల్స్ అందరికీ కూడా పీడీఎస్ తెలియజేస్తా ఉంది. అలాగే పీడీఎస్ ఈరోజు అంతిమంగా ఒక లక్ష్యంగా పనిచేస్తా ఉంది. శాస్త్రీయ విద్య లక్ష్యంగా, సమసమాజ స్థాపన కోసం, దోపిడీ లేని సమాజం కోసం, ఈరోజు ర్యాగింగ్ల పేరుతో, అత్యాచారాల పేరుతో ఈరోజు రాష్ట్రం అంతా కూడా ఒక కొంపుగా మారిపోతా ఉంది. దీన్ని కాపాడాల్సిన ప్రభుత్వాలు కూడా ఈరోజు మద్దతు పలుకుతా ఉన్నాయి. కాబట్టి ఇవన్నీ కూడా ఖచ్చితంగా ఆప్ చేయాలని చెప్పేసి, అలాగే నిరుద్యోగం కూడా ఈరోజు తాండవేస్తా ఉంది రాష్ట్రంలో కానీ దేశంలో కానీ. దీన్ని ప్రధానంగా డిఎస్సి ప్రకటించి 16,347 పోస్టులు రిలీజ్ చేస్తామని చెప్పేసి, నోటిఫికేషన్ వేస్తామని చెప్పి ఎన్డీఏ కూటమి ప్రభుత్వం మాట్లాడింది. ఈ రోజు కూడా దాని ఊసు లేదని అని చెప్పేసి మేము చెప్పదలుచుకుంటా ఉన్నాం. మొన్న జరిగినటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కూడా ఎటువంటి చర్చకి రాకుండా చేస్తా ఉన్నారు. ఈరోజు హాస్టల్ విద్యార్థుల సమస్యలు కూడా ఈరోజు తాండవిస్తా ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా హాస్టల్ విద్యార్థుల సమస్యలు కానీ, విద్యారంగ సమస్యలు కానీ ఈ ప్రభుత్వానికి ఏం పడతలేదు. కేజీ నుండి పీజీ వరకు కూడా ఉచిత విద్యను అందించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉంది. అలాగే విద్యతో పాటు ఉపాధి అవకాశాలు కూడా కల్పించాల్సిన బాధ్యత ఈ ప్రభుత్వానికి ఉందని చెప్పి తెలియజేస్తాము. పీడీఎస్యు రాష్ట్ర సహాయ కార్యదర్శి. పీడీఎస్యు సంస్థ ఏర్పడి 50 సంవత్సరాలు కావస్తుంది. ఈ క్రమంలోనే పీడీఎస్యు ఏదైతే ఉందో బ్రిటిష్ సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా మరి జాతీయంలో అనేక మంది, భగత్ సింగ్, అల్లూరి సీతారామరాజు, చంద్రశేఖర్ ఆజాద్ లాంటి
విప్లవీరులందరూ కూడా విద్యార్థులు యువ కిషోరులు దేశం కోసం ప్రాణాలు అర్పించారు. అటువంటి దేశభక్తి భావాలతోనే తెలంగాణ ముక్తి కోసం శ్రీకాకుళం సాయుధ పోరాటంలో అనేక మంది పీడిఎస్యు విద్యార్థులు అమరులయ్యారు. అందులో భాగంగానే పీడిఎస్యు సమసమాజ స్థాపన కోసం, శాస్త్రీయ విద్యా విధానం కోసం, అదేవిధంగా అందరికీ విద్య, అందరికీ వైద్యం కోసం గత 50 సంవత్సరాల నుంచి పోరాటం చేస్తుంది. అందులో భాగంగానే జార్జిరెడ్డి, జప్పాల, శ్రీపాద శ్రీహరి, కోలాశంకరు అనేక మంది విద్యార్థులు రత్నాలు కూడా మరి పీడిఎస్యు సంస్థలో పనిచేసి అమరులయ్యారు. వాళ్ళని స్మరించుకుంటూ ఈ డిసెంబర్ 5వ తేదీన రామచంద్రపురం పట్టణంలో మరి భారీ ప్రదర్శన ఉంది, సదస్సు ఉంది. ఈ సదస్సుకి విద్యా సంస్థలు సహకరించాలి. అదే ప్రజలు, మేధావులు, విలేకరులందరూ కూడా మాకు సహాయ సహకారాలు అందించాలని మేము కోరుతున్నాం. దళారుల చేతిలో రైతులు మోసపోకుండా చర్యలు చేపట్టిన ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించిన సబ్ కలెక్టర్ కల్పశ్రీ ఏజెన్సీలో ప్రభుత్వ ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశామని, ప్రభుత్వం ద్వారానే ధాన్యం కొనుగోలు చేస్తామని సబ్ కలెక్టర్ వెల్లడి. దేవీపట్నం మండలం ఇందుకూరుపేట గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించి రైతులకు ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలపై అవగాహన కల్పించి సబ్ కలెక్టర్ కల్పశ్రీ మాట్లాడుతూ రైతులను గన్ని బ్యాగ్స్ అందుబాటులో ఉంటాయని, రవాణాలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటామని, ధాన్యం కొనుగోలుకు సంబంధించి సమస్యలు ఏమైనా ఉంటే మండల స్థాయి అధికారులు తహసీల్దార్కి వ్యవసాయ శాఖ అధికారి దృష్టికి తీసుకువెళ్లాలని అన్నారు. రైతులకు అవసరమైన అన్ని సహాయ సహకారాలు ప్రభుత్వం ద్వారా అందిస్తామని రైతులకు తెలియజేశారు. అందరికీ నమస్కారము. మన ప్రభుత్వం నుంచి పాడీ ప్రొక్యూర్మెంట్ అన్నది ఇప్పుడు దేవీపట్నం నుంచి మన డిస్టిక్లో మొదలు పెడుతున్నాము. సో దానికి డిఎం సివిల్ సప్లై అండ్ ఏడీ అగ్రికల్చర్, తహసీల్దార్స్ అందరూ కోఆపరేషన్తో రైతులతో ఒక సభ కూడా పెట్టించాము. సో దీనికి మనం వెయింగ్ స్కేల్స్, ట్రాన్స్పోర్టేషన్, గన్నీ బ్యాగ్స్ అన్నీ కూడా డిస్ట్రిబ్యూట్ చేసాము. హార్వెస్ట్ చేసిన ఒక 3-4 డేస్ వాళ్ళు ఆరబెట్టిన తర్వాత అగ్రికల్చర్ అసిస్టెంట్స్ త్రూ ఆర్బీకే వెళ్ళి దాన్ని అన్ని చెక్ చేసుకొని అది రెడీగా ఉన్నప్పుడు విల్ ట్రై టు కోఆర్డినేట్ విత్ మిల్ ఓనర్స్, వాళ్ళకి పంపించడం జరుగుతుంది. సో మొదలు దేవీపట్నంలోనే స్టార్ట్ చేసాము. హార్వెస్టింగ్ ఇక్కడే ఆల్రెడీ వచ్చింది అని. సో థ్యాంక్ యూ అండి. అందరూ కలిసికట్టుగా పనిచేస్తే విజయం సాధించవచ్చని, సమష్టి కృషి ముందుకు వెళ్లాలని కొత్తపేట ఎమ్మెల్యే బండారు సత్యానందరావు అన్నారు. కొత్తపేటలోని బండారు బులిసత్యం చంద్రావతి కాపు కళ్యాణ మండపంలో తెలగ అభ్యుదయ సంఘం ఆధ్వర్యంలో జరిగిన కాపు కార్తీక వనభోజన మహోత్సవం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బండారు సత్యానందరావు దగ్గరుండి పర్యవేక్షించారు. ముందుగా వనమహోత్సవ పూజా కార్యక్రమానికి విచ్చేసిన సత్యానందరావుకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. పూజా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం వనభోజన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన సూచించారు, అందరూ కలిసిమెలిసి ఐక్యతను చాటాలని ఎమ్మెల్యే సత్యానందరావు కోరారు. రూపం బిందురత్తర రూపం నాధస్కంధానం సగం హితాయ కల్పతే ససర్వ విఘ్నైర్నబాధ్యతే ససర్వత సుఖమేదతే సపంచ మహాపాపాత్రముచ్యతే సాయం ధీయానో దివసకృతం పాపం నాశయతి ప్రాతరధీయానో రాత్రికృతం పాపం నాశయతి సాయం జాతః ప్రియం జానో అపాపో భవతి సర్వత్ర ధీమధీయానో అపవిఘ్నో భవతి ధర్మార్థకామ మోక్షం చ విందతి ఇధమధర్మశీర్షమశిష్యాయ నదేయం యోయనమోహత్తాశ్చతి సవాబీయాన్ భవతి చతుర్గామనస్తం జపతి సవిద్యావాన్ భవతి యోలాజే భవతి ససర్వవిద్ భవతి ససర్వవిద్ భవతి విద్యమనిషదు బ్రహ్మాభ్యాచరణం విద్యాన్ విభూర్భాన్ పురే యజతి శ్రీమన్మహాగణాధిపతయే నమో నమః. ఆవాహనం నవరత్నగజతి సింహాసనాన్ని సమర్పయామి. ఆధారం దయోః పార్థం పుష్పంతో కాస్తాయి. ఓం ఆపో హిష్టామయోగః స్థానోర్జే తదాతన మహేరణాయ చక్షసే. పంపించండి ఆయన గారు ఫోటో ఆయన వడ్డించారు మీకు.
సనప్రజాయై హర్యస్మం ధ్రువం విస్మృతం జగదో ధ్రువా పర్వతాయినే ఇహ రాష్ట్రముధారయ అభితి శ్యామదనువాసు వీరాః సత్యం గజం ధర్మజానవ్యాహం విస్మే దేవాసో అధివోచతామి దైవీ శరర్వీరుణక్నోత విస్మే దేవాస ఇహ వీరయధ్వం ఆస్మః ప్రజయా మాతనోభిర్నారదామప్తుషతే సోమరాజం అగ్నిర్మన్యం ప్రథమదంబరస్తాచదబ్ధో గోపా పరిపాహిన నమః కార్తీక దామోదర దేవతాయే నమో నమః నీరాజనానందదేవతాభ్యో నమో నమః నైవేద్యాంతరే ఓం ప్రాణాయ స్వాహ ఓం అపానాయ స్వాహ ఓం యానాయ స్వాహ ఉదానాయ స్వాహ సమానాయ స్వాహ బ్రహ్మణే నమః మధ్యే మధ్యే పానీయాన్ సమర్పయామి నైవేద్యాంతరే అతతాంబూలం నాభ్య ఆసీదతరక్షం శీర్ష్ణోధ్వయ తాంబూలం సమర్పయామి తాంబూలస్యోపరి అథ నీరాజనం నీరాజనం గృహానేతం పంచవర్తి సమన్వితం తేజోరాశం గృహాణత్వం శురేశ్వరః ఓం కార్తీక దామోదర దేవతాయే నమో నమః సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణోస్తుతే అఘోరేభ్యో జఘోరేభ్యో ఘోరఘోరధరేభ్యః సర్వేభ్యः సర్వసర్వేభ్యో నమస్తే స్తుర్ధ్వరూపేభ్యः హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ్ శంభో శంకర గోవింద గోవింద అక్షరం పరమం పదం విశ్వతః పరమాన్ నిత్యం విశ్వన్నారాయణకం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పదం విశ్వస్యాత్మే స్తరగుంసాస్పదం సమవత్సదం నారాయణం మహాజ్ఞేయం విష్ణాత్మానం పరాయణం నారాయణవరో జ్యోతిరాత్మా నారాయణ పరః నారాయణవరం బ్రహ్మతత్వం నారాయణ పరః నారాయణవరో ధ్యాతాధ్యానం నారాయణ పరః యజ్జగజ్జగత్ సర్వం దృశ్యతే శ్రూయతే భవాన్ అంతర్బహిష్యతః సర్వం వ్యాప్య నారాయణ స్థితః అనంతమవ్యయం కవికం సముద్రే ఏనాభ్యः ఉపరి తిష్టతి బాలమాలాకలుంభాతి విశ్వస్యాయతాం మహతు సంతతకం శిలావిస్తలంభత్యాకోశషన్నిభం తస్యాంతేషు శరకం శోభం తస్మిన్ సర్వం ప్రతిష్ఠితం తస్య మధ్యే మహారగ్నిర్విశ్వాశ్చర్విష్ణుదోముఖः స్వాగ్రవగ్రభజన్ దిష్టన్నాహారవజర్కవిः తిర్యగోర్పవదస్సాయస్మయస్తస్య సంతతా సంతాపయతి స్వం దేహమాపాదతమస్త్రకः తస్య మధ్యే వన్నిశిఖ అనీయోర్త్వా వ్యవస్థితः నీలతో యతమధ్యస్తాత్ విద్యుల్లేకేవ భాస్వర నీవారశోకవత్తం మీ పీతాభా అన్ని పెట్టి స్వస్తి ప్రజాభ్యాం పరివారేంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాం గోబ్రాహ్మణేభ్యమస్తుత్యా పరమేశ్వరా తమస్తు పురోచాపిస్తు పూర్ణేందురా సర్వరీ సర్వరీ పూర్ణేందురా పూర్ణేందురా సర్వరీ సర్వరీ శీలేన శీలేన సర్వరీ సర్వరీ శీలేన శీలేన ప్రమదా ప్రమదా శీలేన శీలేన ప్రమదా ప్రమదా జవేన జవేన ప్రమదా ప్రమదా జవేన 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 స్వర్గ స్వర్గో జవేన మందిరం నిత్యోత్సవై నిత్యోని వాణి వ్యాకరణేన సత్పుత్రేణ పుత్రేణ సత్పుత్రేణ కులం కులం పుత్రేణ పుత్రేణ కులం కులం రూపేణ రూపేణ కులం కులం రూపేణ పట్ల కాబట్టి
యుహం వస్త్రాణి వసావసాదేయ వోర్చిద్ధాంత తాంబూలం తీసుకున్నారా బాబు రమ్మన్ రామరారు అమ్మా పప్పు రామ్మ తినాలి లేకపోతే బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. అన్నవరం శ్రీ వీర వెంకట సత్యనారాయణ స్వామి వారి దేవస్థానంలో పోటెత్తిన భక్తులు సుమారు 1150 పద్దాలు జరిగినట్టు తెలిపిన ఆలయ అధికారులు. రాయవరంలో అన్నపూర్ణ సమేత కాశీ విశ్వేశ్వర స్వామికి ఘనంగా 1,00,000 రుద్రాక్ష పూజ. కార్తీక మాసం కావడంతో పోటెత్తిన భక్తులు. అసెంబ్లీ సాక్షిగా మంత్రులు అబద్ధాలు చెబుతున్నారని వాలుకెళ్ల ధర్నాల వ్యవస్థలో లేకుండా 2024 మే వరకు వేతనాలు ఎలా చెల్లించారని ఆగ్రహం.
చెన్నూరు వద్ద కావలి కాలువ పూడికతీత పనులను ప్రారంభించిన ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ఘన స్వాగతం పలికిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి పమిడి రవికుమార్. ఇవి అప్డేట్స్. నమస్తే.